మీ దగ్గర ఏముంటే మీరు ఆనందంగా ఉండగలరు? ఎప్పుడైనా ఆలోచించినారా? నాకు అర్థమైంది ఏంటంటే, మన దగ్గర ఏమున్నా సరే మనం ఆనందంగా ఉండలేము. ఎందుకంటే మనకు అసలు ఆనందంగా ఉండటం అనేది తెలియదు. ఆనందం అంటే ఏంటో మనకు తెలియదు. మనకి తెలిసిందల్లా బాధ, ఆ బాధ నుంచి విముక్తి, ఆ బాధ నుంచి ఉపశమనం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే కనుక, మనకి తలనొప్పి వచ్చిందనుకోండి. తలనొప్పి బాధాకరంగా ఉంటుంది, నొప్పి కాబట్టి. ఆ నొప్పి ఉన్నంతసేపు ఈ నొప్పి ఎప్పుడు పోతుందిరా అనిపిస్తుంది. వన్స్ ఆ నొప్పి పోయిన తర్వాత, అబ్బా తలనొప్పి పోయిందిరా బాబు అని ఒక రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ మాత్రమే వస్తుంది. తలనొప్పి ఉండడం అనేది బాధ, అది పోవడం అనేది ఉపశమనం. ఇందులో ఆనందం అనేది లేదు. జీవితంలో ప్రతిదీ అంతే. డబ్బు లేనప్పుడు బాధ ఉంటుంది, కష్టాలు ఉంటాయి. డబ్బు ఉంటే బాగుండు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. డబ్బు వచ్చిన తర్వాత నాకు డబ్బు లేదు అనే ఒక బాధ మాత్రం పోతుంది. ప్రత్యేకంగా నీకు ఆనందం అనేది రాదు, నీకు ఆనందం అనేది లేదు. నీ బాధ నుంచి నీకు విముక్తి మాత్రమే ఉంది, కానీ నీకంటూ ఆనందం అనేది లేదు. కాబట్టి నీ దగ్గర ఏమున్నా సరే నీకు ఆనందం అనేది రాదు, దొరకదు. దట్స్ వాట్ ఇట్ ఈస్ గైస్.